మీకు ఈ విషయం తెలుసా? విజయవాడలో ఒకతను 60 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా. అతనికి 72 లాక్స్ కట్టాలని చెప్పేసి జీఎస్టీ అధికారులు నోటీస్ ఇచ్చారట. అది అసలు చూసిన అతను అసలు కంగు తిన్నాడంట. అసలు వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. ఏంది నేనేంటి? నేను అంతగనం అంత వ్యాపారం ఏం చేస్తున్నాను నేను? అంతంత కట్టడం ఏంటి అని చెప్పేసి 4 ఏండ్ల నుంచి నోటీసులు ఇస్తూనే ఉన్నారంట. ఇంతింత అని చెప్పి మల్టిప్లై అయిపోయి 72 లాక్స్ వరకు వచ్చిందంట. మొత్తం ఎంత చెప్పినా వినట్లేదంట వాళ్ళు. ఎందుకంటే నీ క్రెడెన్షియల్స్ ద్వారానే బిజినెస్ జరుగుతుంది బాగా అది అని చెప్పేసి. లేదు లేదు నాకు అంత పెద్ద బిజినెసే లేదని చెప్పి అన్నారట. ఏం బిజినెస్ ఉందని చెప్పి అడిగితే అతని పాపం చూడు హెయిర్ సెలూన్, చిన్న హెయిర్ కటింగ్ సెలూన్ ఉందంట దానికి, అంతే. దానికి 72 లక్షలు కట్టడం ఏంటి బాబోయ్ అని చెప్పేసి అసలు మొత్తం ఆఫీస్లో చుట్టూ తిరిగి మానసిక క్షోభకు గురి అవుతున్నాడట. సో అది ఎంత బాధాకరమైన విషయం కదా. మొత్తానికి ఏంటంటే మొత్తానికి క్లారిటీ ఇచ్చారట. ఆ, మొత్తం రీసెర్చ్ చేసి ఏంటంటే అతని పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరో మొత్తానికి యూజ్ చేసి ఒక పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టేసి జిఎస్టీ ఎగ్గొట్టేసి పారిపోయారట. ఇది జరిగిన విషయం. సో అతనికి న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందాం. పాపం అతను మానసిక క్షోభకు గురయ్యాడు ఇన్నేళ్ళు. సో అతని ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పేసి కోరుకుందాం. ఓకేనా? చలో మరిన్ని వీడియోలు చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకే, షార్ట్స్ వీడియోస్ చూస్తూనే ఉండండి. రైట్, మరి టేక్ కేర్.